నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ మిద్దె నిల్లమ్మ, ఎంపీడీఓ గోపీకృష్ణ సమక్షంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశానికి అధికారులు పాల్గొని వారికి కేటాయించిన ప్రణాళిక ప్రకారం వారి ప్రతిపాదనలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, రెవెన్యూ అధికారి, డిప్యూటీ తహసీల్దార్ నాగన్న, ఏవో కృష్ణారెడ్డి, ఏపీఎం అంబమ్మ, హౌసింగ్ ఏఈ, అంగన్వాడీ సూపర్వైజర్ అనురాధ, డాక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇది చివరి జనరల్ బాడీ. ఇప్పటి వరకు మనం 22 సమావేశాలు నిర్వహించుకున్నాం. ఈరోజు 22వ తారీఖు, ఈరోజు చివరి సమావేశము. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా గ్రామ స్థాయిలో అమలు చేయడంలో మరి ఇప్పుడున్నటువంటి మండల పరిషత్ బాడీ ఏదైతే ఉందో వారి సహకారం మరవలేదు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షురాల వారికి, ఇద్దరు వైస్ ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, గతంలో పనిచేసినటువంటి మాజీ సర్పంచులకు, వారి స్థానంలో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి స్పెషల్ ఆఫీసర్లకు, పంచాయతీ కార్యదర్శులకు, ముఖ్యంగా ఈ ప్రయాణంలో ఈ సమావేశాల నిర్వహణలో మాకు వెన్నటి ఉండి మాకు సలహాలు సూచనలు ఇచ్చి మాకు సహకరించినందుకు పత్రికా మిత్రులకు, పిఎస్సి చైర్మన్ గారికి, మండల స్థాయి అన్ని పార్టీల నాయకులకు, మండల స్థాయి అధికారులకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి గారికి, అదేవిధంగా సెక్రటరీ స్టాఫ్, కార్యాలయ సిబ్బంది అందరికీ కూడా నా తరఫున, మండల ప్రజా పరిషత్ తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున, ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఈ సమావేశాలు ఇంత సజావుగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముగించే ముందు గౌరవ అధ్యక్షులు చివరి పలుకురు. హలో ఎనిమిదవ శాతం ఇక్కడ వచ్చిన విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన్ కీ బాత్ దానికి ఒక గ్రూపే పనిచేస్తుంది. అందరూ అడుగుతున్నారు దానికి వచ్చి మిగతా గ్రూప్లో కానీ మీరు పనికి వచ్చి చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఒక గ్రూప్ వేస్తుంది, మాకు ఎందుకు చెప్తున్నారు పని కానీ అడుగుతున్నారు. అట్లా లేకుండా దృష్టి వ్యాధి గురించి, సో దాంట్లో ఏమైనా మచ్చలు కానీ ఏమైనా ముందు బాగా కానీ స్కిన్ డిసీజెస్ ఏమైనా ఉంటాయి దాంట్లో డిటెక్ట్ చేయడం. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం 2 సార్లు జరుగుతుంది. సో ఒకసారి డిటెక్ట్ చేసేసి దాన్ని మళ్ళీ జీహెచ్ పంపించడం అలాగే చేయడం జరుగుతుంది. సో లెప్రసీ సో రొటీన్ జరుగుతుంటాయి. ఇంకా సంచార చికిత్స ప్రోగ్రామ్ అనేది ఉండాలి. సో సంచార చికిత్స ప్రోగ్రాంలో మందులు 20 డేస్ ఉంటాయి. సో 20 డేస్లో ఆ సంచార చికిత్స ప్రోగ్రామ్ బీపీ షుగర్ కానీ, హెచ్పీ టెస్టింగ్ కానీ, డాక్టర్ టెస్టింగ్ చేయడం జరుగుతుంటారు. నెక్స్ట్ వచ్చేసి డిలేట్ అయిపోయాయండి. 1425 ఎలిజిబుల్ లిస్ట్ అయితే వచ్చింది. ఆ ఎలిజిబుల్ లిస్టు సెప్టెంబర్లో శాంక్షన్కి ఇస్తాము. మా హౌసింగ్ తరఫు నుంచి ఎవరికైనా డౌట్స్ ఉంటే మనకు యాజీగా రెవెన్యూ శాఖలో భాగంగా మరి సివిల్ సప్లై, ఎలక్షన్స్, ఈ సర్వేలో జరుగుతున్నటువంటి రన్నింగ్ విషయాలు, సివిల్ సప్లై ద్వారా కొత్తగా రైస్ కార్డ్స్ కొరకు కొత్త రైస్ కార్డు, మరి విభజన పడిన రైస్ కార్డు దాదాపు 9,500 రైస్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తగా రైస్ కార్డు వ్యక్తులకు చేయట్లేదు. మెంబర్ అడిషన్ వచ్చేసి 2,317 వ్యక్తులను చేర్చడం జరిగింది. అదేవిధంగా రైస్ కార్డులో కరెక్షన్స్ కొరకు 350
రైస్ కార్డు కరెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గత మాసంలో మరి బియ్యము తర్వాత చక్కెర డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. తర్వాత కొత్తగా మన యొక్క జూపాడు మండలంలో 33 పోలింగ్ బూతులు ఉన్నాయి. తర్వాత ఒక పోలింగ్ బూత్ పెరిగింది. అందులో మహిళా ఓటర్లు 15,692, పురుష ఓటర్లు 14,945 ఇతరులు ఉన్నారు. మొత్తం 30,657 మంది ఓటర్స్ జూపాడు మండలంలో ఉన్నారు. ఇప్పుడు సర్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా కొత్తగా ఎవరైనా 18 సంవత్సరాలు 1/10/2008 ముందు పుట్టిన వారు ఎవరైనా కొత్తగా ఓటు వరకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ నెల 31వ తేదీ వరకు చేసుకోవచ్చు. తర్వాత ఓటర్ కార్డులో ఏదైనా మార్పులు చేర్పుల వరకు కూడా వీటి ద్వారా ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా రీసర్వే సంబంధించి దాదాపుగా మనకు జూపాడు మండలంలో 11 రిటైన్ గ్రామాలు ఉన్నాయి. అందులో దాదాపుగా 8 గ్రామాలు రీసర్వే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 8 గ్రామాల్లో కూడా దాదాపు 7 గ్రామాలకు పట్టదారు పాస్ పుస్తకాలు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇంకా రీసర్వే జరుగుతున్నటువంటి గ్రామాల్లో 35 వాళ్ళ వారికి అధికారులు ఫైనల్కి వచ్చింది. తర్వాత పూర్చేత డిస్క్ వర్క్ జరుగుతూ ఉంది. పాలసంతానం మసాలా డ్యూటీ జరుగుతూ ఉంది. ఇది ఈ యొక్క రైల్వే శాఖ తరఫున అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ఖరీఫ్లో సాధారణ విస్తీర్ణము 26,138 ఎకరాలు. ప్రస్తుతం మేము రిపోర్ట్ చేసింది 16,200 ఎకరాలు. ఇప్పటి వరకు పంట నమోదు చేసింది 14,200 ఎకరాలు. ప్రస్తుతం అయితే ఇంకా పంట నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను ఖరీఫ్లో గ్రీన్ బెండ్ పచ్చిరొట్ట ఎరువులు, జీలకర్రలు ప్లస్ ఇల్లు పెసర, దీంతో పాటు కందులు, మినువులు కూడా ఇవ్వడం జరిగింది. వాటితో పాటు జాతీయ ఆహార భద్రతా పథకం కింద కూడా మినువులు, కందులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పుడు అంటే ఇంకొక వారానికి రాబోయే కాలంలో 80% సబ్సిడీ పైన కందులు, మినువులు కూడా ప్రభుత్వం ఇవ్వాలని ప్రపోజల్ చుట్టూ పంపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వర్షం పడిందంటే రాబోయే రోజుల్లో అందరికి కూడా కందులు, మినుములు, ఇంకా ఏదైనా కొర్రలు కావాలంటే ఈ విధంగా అంటే తక్కువ నీటి అవసరమైన పంటలు వేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే రైతులకు కూడా 20% సబ్సిడీ పైన కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి వచ్చే వారంలో కూడా వర్షాలు పడినా లేకపోతే మేము వచ్చే వారంలో కూడా రైతు సేవా కేంద్రం ద్వారా విత్తనాలు కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. వీటితో పాటు కౌలు కార్డు మనకు మన మండలానికి 874 కౌలు కార్డులు కేటాయించడం జరిగింది. ఇప్పటికీ 658 మంది రైతులకు కౌలు కార్డులు ఇవ్వడం జరిగింది. ఇంకా 200 మందికి ఇంకా పెండింగ్ ఉన్నారు. అంటే ఇంకా ఎవరైనా కౌలు తీసుకైతే మనకు వీఆర్ఓ ద్వారా కౌలు కార్డు కూడా పొందవచ్చని తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే కౌలు కార్డు లేకపోతే ఆ రైతు కౌలు తీసుకొని చేసిన ప్రభుత్వం నుంచి వచ్చే ఏ విధమైన బెనిఫిట్ కూడా ఉండదని తెలియజేయడం జరుగుతుంది. వీటితో పాటు అన్నదాత సుఖీభవ కూడా రైతులకు మొదటి విడతగా కూడా రైతులకు అందరికీ కూడా ప్రభుత్వము వారి అకౌంట్లో కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. ఈ ఎవరైతే పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. అంటే ఒక అన్నదాత సుఖీభవ పిఎం కిసానే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ బెనిఫిట్ అయినా ఇప్పుడు పంట నమోదు చేయించుకోవాలంటే తర్వాత మేము ఇన్సూరెన్స్ కూడా మన గత నెల నుంచి ఇన్సూరెన్స్ కూడా చేయించడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ కానీ ఏ దానికైనా ఏ రైతు ఖచ్చితంగా రైతు అనే వ్యక్తి బెనిఫిట్ పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ లేకపోతే ఆ రైతు ఏ విధమైన ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏది చేకూరదని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా మన మండలంలో 650 మంది రైతులు పెండింగ్ ఉన్నారు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీరు రకరకాల కారణాలతో మాకు అందుబాటులోకి రావట్లేదు. అంటే వారు వేరే రాష్ట్రంలో ఉండడం అయితేనేమి, పక్క జిల్లాలో ఉండడం అయితేనేమి, పక్క మండలాల్లో ఉండి కూడా కొంతమంది యాక్టివ్ లేకపోవడం, కొంతమంది చనిపోయి ఉండొచ్చు. రకరకాల కారణాల చేత ఇంకా మన మండలంలో 650 మంది రైతులు చేయించుకోవడం పెండింగ్ ఉంది.
అందరినీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇంకా ఎవరైనా రైతులు ఎవరైనా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అని కూడా ప్రతి రైతు కూడా మేము గత సంవత్సరం నుంచి కూడా రైతు సేవా కేంద్రం ద్వారా అందరికి కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయించడం జరుగుతుంది. అందరికి కూడా తెలియజేయడం కూడా జరిగింది. మండల అధికారులకి ఇతర అధికారులందరికీ నా నమస్కారాలు. నా పేరు అనురాధ. నేను చిప్పాడు బంగ్లా సిడిఎస్ పనిచేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ మండలంలో వచ్చేసి 38 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అన్ని కేంద్రాలలో కూడా ఆ గ్రామాలకు సంబంధించిన ఎల్పిసిస్ అందరూ నమోదు చేయబడి ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందు లాగా పాతకాలంలో ఉండేట్టుగా రిజిస్టర్ చేసుకొని నమోదు చేయబడిన వాళ్ళు కాదు. చాలా మందికి అపోహలు ఉండేవి. అప్పుడు వీళ్ళకి ఉండవలసిన బెనిఫిషరీస్ కంటే ఎక్కువ మంది బెనిఫిషరీస్ నమోదు చేసుకుంటున్నారు అనేది. ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. అన్ని మాన్యువల్గా లేవు, అన్ని ఆన్లైన్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఆధార్ మ్యాండేటరీగా ఇప్పుడు లబ్ధిదారులని అంగన్వాడీ సెంటర్లో నమోదు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఆధార్ ఉండాలి. ఆధార్ ఉన్న వాళ్ళందరూ ఈకేవైసీ అప్డేట్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ అనుబంధ పోషకాహారము సెంటర్లలో ఇవ్వడం జరుగుతుంది. అంగన్వాడీ సెంటర్లో వచ్చేసి ప్రీ స్కూల్ వచ్చేసి 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు మరియు గర్భవతులు వాళ్ళందరికీ అందరికీ అనుబంధ పోషకాహారము మరియు ఆరోగ్య విద్య అందించడం జరుగుతుంది. ఈ అంగన్వాడీ కేంద్రాలలో వచ్చేసి ఇప్పుడు మాకైతే ట్రైన్స్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. అవి ఎందుకు అనంటే ప్రీ స్కూల్ని బలోపేతం చేయడానికి. ఇంతకుముందు ఇందాక ఎంఈఓ సార్ గారు చెప్పినట్టుగా మాకు కూడా ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యము అని చెప్పేసి నూతనంగా ప్రవేశపెట్టిన కర్కులం ద్వారా ఇప్పుడు నవచేతన ఆధార్శీల అనే కర్కులంలో మా అంగన్వాడీ డిపార్ట్మెంట్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి మేము ట్రైన్స్ ఫేస్ల వారీగా జరుగుతుంది. దానివల్ల ముఖ్య ఉద్దేశం ఏమంటే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలను ఏ విధంగా ట్రీట్ చేయాలి, అంగన్వాడీ స్కూల్స్కి వచ్చిన పిల్లలకి మనం వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకు సరళంగా అర్థమయ్యే పద్ధతిలో ఎలాంటి బోధన అభ్యాసన పద్ధతిని టీచర్స్ అంటే అంగన్వాడీ టీచర్స్ అవలంబించాలి అనే వాటిపైన ఇప్పుడు మాకు ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. అలాగే మాకు కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా IVRS కాల్స్ వచ్చినాయండి. దాంట్లో కూడా మాకు 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాల వచ్చేసి ఒకటి ప్రీ స్కూల్ పిల్లలకి సపరేట్ ఉంటుంది. THR అని అంటే 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి THR గ్రూప్ ఒకటి. వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ వాళ్ళకు ఉంటాయి. గర్భవతికి వాళ్ళందరికి సంబంధించిన క్వశ్చన్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రీ స్కూల్కి సంబంధించిన క్వశ్చన్స్ వాళ్ళకు ఉంటాయి. అక్కడ కేటగిరీ వారీగా ఎవరైతే మేము నమోదు చేసుకోబడి ఉంటారో ఈకేవైసీకి లబ్ధిదారులుగా అర్హులుగా మేము ఇక్కడ మా యాప్లో మేము చేసి ఉంటామో వాళ్ళకి మాత్రమే కాల్స్ వెళ్తాయి. ఆ కాల్స్ వచ్చేసి ఖచ్చితంగా మ్యాండేటరీ. దాన్ని బట్టి టీచర్స్కి రేటింగ్ ఇస్తారు. వాళ్ళకి 50 కంటే తక్కువ రేటింగ్ కానీ వచ్చింది అని అంటే మళ్ళీ లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు రిమార్క్స్ రాసుకోరావాలి. ఎందుకు వాళ్ళకి మీకు 50% కంటే IVRS కాల్స్లో తక్కువ నమోదైనాయి, 80% 90% వస్తేనే వీళ్ళు సేఫ్ అన్నట్టుగా, లేదు 50 బిలో వచ్చినాయి అని అంటే వీళ్ళు రెడ్ జోన్లో ఉన్నట్టుగా మళ్ళీ వీళ్ళంతా వీళ్ళే పోయి అక్కడికి పోయి ఆ లబ్ధిదారుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి సంజాయిసి రాసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు స్టాఫ్ అందలేదా, లేదంటే మీరు సెంటర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాణ్యమైన అనుబంధ పోషకాహారం కిట్టు కానీ సరుకులు కానీ మీకు సప్లై చేయలేదా అనే వాటిపైన మళ్ళీ ఆ లబ్ధిదారులకే ఒక రీసిప్ట్ పత్రం రాపించుకొని వచ్చి మళ్ళీ మేము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి కాల్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంతకుముందు లాగా మా దాంట్లో అవినీతిలు వేరేవి లేకపోయినప్పుడు నమోదు చేసుకోవాల్సిన అయితే ఇప్పుడు లేదు. అన్నీ ఆన్లైన్ ప్రకారంగా ఉన్నాయి. టైం వచ్చేసి స్కూల్స్ కూడా 9 నుంచి 4 వరకు స్కూల్స్ రన్ కావాలి. అది కూడా రన్ అవుతున్నాయా లేవా అనేవి కూడా కాల్స్ ద్వారానే పోతాయి. ఖచ్చితంగా మళ్ళీ టాయిలెట్ ఉపయోగిస్తున్నారా, స్కూల్స్లో మేము కూడా కొత్తగా ముస్తాబ్ అని ఒకటి ప్రవేశపెట్టినాము. దాని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లలకి స్కూల్ డేస్ నుంచే పర్సనల్ హైజీన్ అంటే వాళ్ళు స్కూల్కి ఎలా రావాలి, ఎలా నీట్గా తలపెట్టుకొని రావాలి, మంచిగా కష్టపై రావాలి అనే వాటి గురించి గుడ్ హ్యాబిట్స్ గురించి తెలియజేయడం కోసము ఇది కొత్త ముస్తాబు ఆహారం అనేది ఒకటి ప్రవేశపెట్టినాము. దాంట్లో భాగంగా పిల్లోడికి ప్రతి సెంటర్లోనూ ఒక అద్దము, దువ్వెన, పౌడరు, సోపు, నెయిల్ కట్టరు, ఒక టవలు అవి ఉంటాయి అన్నమాట. అవి మేము వాళ్ళకి చెప్తాం అన్నమాట. టవల్ ఉపయోగించడం వల్ల నెయిల్ కట్టరు చేస్తే ఇలా చేసుకోవాలి అని